గుడ్ మార్నింగ్ మేడం. ఏం కావాలి? మంచి వినాయకుడు విగ్రహం ఉండి చూపిస్తారా? ఎస్ మేడం. ఇది ప్యాక్ చేయండి. ఇట్స్ సోల్డ్ అవుట్ మేడం. వేరే వాళ్ళదా? సరే ఇలాంటిది ఇంకోటి ప్యాక్ చేయండి. సారీ మేడం, ఒకటే పీస్ ఉంది. ఏంటి డిస్కషన్? ఈ విగ్రహం చాలా బాగుంది కదండి, కానీ ఒక్కటే పీస్ ఉందట. నీకు నచ్చిందా? తీసుకో. ఎంతరా? సార్ వేరే వాళ్ళు బిల్ కూడా పే చేశారండి. ఓహో, బిల్ కూడా పే చేశారా? అయితే ఇంకేం, చలో. సార్ 1 మినిట్ సార్. తన నా రెగ్యులర్ కస్టమర్ సార్. నచ్చితే ఫిక్స్ అయిపోతాడు. తిక్కలోడు సార్, ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లమా? ఈ ఏరియా సిఐకే ప్రాబ్లమా? నాకంటే తిక్కలోడా? రమణ, ఈ ఏరియా సిఐ గారి గర్ల్ ఫ్రెండ్ గారికి వినాయకుడు గారు బాగా నచ్చి పట్టుకెళ్ళిపోరని చెప్పు. దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళమను. హలో, కూర్చో. పోలీస్ కార్ ఇది. ఆడెక్కడెక్కడ ఎదుగుతూ ఉంటాడు, నాకంత టైం లేదు. ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. హలో, నువ్వు నా విగ్రహం తీసుకొచ్చావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు విగ్రహం కావాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా? 500 రూపాయల విగ్రహం కోసం అలాంటి ఫిగర్ వదిలేయమంటావా? జేబులు ఎంత ఉన్నాయి? ఏమీ లేవు. అదేంటి పొద్దునే కదా 10,000 పెట్టావు? వస్తున్నాయా? అవి తీసి కవర్లే. ఇప్పుడు ఓకేనా? 10,500. అరే ప్లీజ్ రా, అమ్మాయిని ఇచ్చేరా. ప్లీజ్ అంటున్నావు కాబట్టి అమ్మాయిని ఇచ్చేస్తా. విగ్రహం మాత్రం ఇచ్చే గ్రోయ్, నేనే తీసుకుంటా. బాగా తగిలిందండి. చూడు, నంబర్ చూడు. ఏం చూసేది, కవరింగ్ భారతదేశం అక్కడ. వేడి వేడి వెజిటబుల్ దోశ రెడీ. డాడీ, అయినా అమ్మదేం పిచ్చి డాడీ. సండే కూడా అందరం డబ్బింగ్ సినిమాలకు వెళ్దాం అంటది. డబ్బింగే బెటర్ అమ్మా. ఒకసారి మీ అమ్మని మమ్మీ అనే ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్తే సినిమా చాలా బాగుంది, కానీ ఎవరికి మమ్మీ అవుతారో అర్థం కావట్లేదండి. నానా కేమో దోశ రెడీయా? రెడీరా, కాలుతోంది. అవును, నా దోశలో కేమయ్యేది? దోశలో కీమా ఉంటుంది కానీ కీమాలో దోశ ఎందుకు ఉంటుందిరా? కేమో దోశ అని పేరు. అవును. ఏయ్ ఏంటి బాబాయ్, లోపల మా ఊరు వంట ప్రోగ్రామ్ పెట్టావా? బయట పిన్న సిటీలో రేవెట్టేస్తుంది తెలుసా? చీటీ పడుకొని కొత్త కారు కొనుక్కోవడం తెలుసు కానీ నెల వచ్చి చీటీ డబ్బులు కట్టాలి తెలీదు. చీటీ ఇండస్ట్రీగా బ్యాడ్ నేమ్. ఏం చూస్తున్నారా? మా అమ్మ కొడుతుంటే అలా చూడాలనిపిస్తుందా? ఇంకా సేపు కొడతాడు, సచ్చూరుకుంటాడు. అమ్మా, ఏట్ నాన్న, నువ్వు అలసిపోతే చెప్పు, నేను వచ్చి పిక్తా. నువ్వు వచ్చి కొట్టు, నీకు ఇంకా ఉంది రోయ్. అరే చూసుకోనా? ఎంత కట్టాలరా? 1,00,000 సార్. నీకు మంచి సొల్యూషన్ చెప్పనా? ఏంటి సార్ అది? నీ డబ్బులు నేను కట్టేస్తా. థ్యాంక్స్ సార్. ఈ బండి ఇక్కడ పెట్టేళ్ళు. అదేంటి సార్? ఒరే, నీకు తెలుసు కదా నాది క్యాబ్ల బిజినెస్ అని. 10 కార్లు రెంట్కి తిప్పుతున్నాను, నీది 11. మరి మా ఆవిడ్ని తిప్పాలంటే? దాందే ఉందిరా, రెంట్కి తీసుకెళ్ళు. మా ఆవిడే చంపేస్తుంది మా సార్. అమ్మ కూడా చంపేద్దరా. మా ఆవిడే బెటర్ సార్, స్మూత్ గా చంపుద్ది. దిమాగ్ వాలా. చలో రే, దీన్ని కూడా తిప్పిరా. అబ్బాయిల తర్వాత చూడొచ్చు కానీ టికెట్లు తేపో. నేను తీసుకురాను, నాకంటే ముందు పుట్టాగా వెళ్ళి తెచ్చుకోపా. ఆ లెక్కన డాడీ క్రీస్తుపురం పుట్టారు. ఏ బాబాయ్, మనల్ని సినిమా చూడాలని తీసుకొచ్చింది ఈవిడే తీసుకురామనండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఉండమ్మా, నువ్వు లోకం చుట్టేకే, నేను వెళ్ళేస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. రే పదరా. జేమ్స్ బాండ్ సినిమా తెలుగులో ఏం చూస్తారా బాబు? నా వల్ల అవదు, నేను దబాంగ్ 2కి వెళ్ళిపోతాను. అదే వచ్చింది మరి నీతోటి చిన్న విషయానికి అట్టయిపోవాలా? హర్ట్ అవ్వడం కాదురా, హార్ట్ అంటార్కిటిక్ అయిపోయింది. అంటార్కిటికా? అదే సంగతి.
పట్టిపోతాందే మనసు పోతాందే మరిగిపోతాందే కరిగిపోతాందే నిన్ను చూసాగే మనసు నీ మీదే ఒలికిపోతాందే ఉరిగిపోతాందే ఎలా రోడ్డెక్కానో చూడవే పక్క పిచ్చోళ్ళ మర్చావు నన్నే యహా తిండి నిద్ర ట్విట్టర్ ఫేస్బుక్ అన్ని మాని ఫాలో చేసా నిన్నే కాదనకే పట్టిపోతాందే మనసు పోతాందే మరిగిపోతాందే కరిగిపోతాందే నిన్ను చూసాగే మనసు నీ మీదే ఒలికిపోతాందే ఒరిగిపోతాందే యాసోలో లైఫ్ అంటే చాలా బోరెత్తిపోయానే తట్టుకోలేనే నీలో చమకేతో చాలా నచ్చేసి నువ్వంటే లాక్ అయిపోయానే ఆడపిల్లలన్నాక అవి ఇవి డౌట్ చేయతో చాలా చాలా ఉంటాయి మామూలే చకా చకా ఒక్కోటి టకా టకా అడిగేసి ఐఎస్ఐ స్టాంప్ ఏదో వేసైవే పిల్ల కొబ్బరి పిల్ల నాలాంటోని వదిలేకే ఓ నీకే ఇచ్చా చూడే ఈ బంపర్ ఆఫర్ మిస్ చేయకే పట్టిపోతాందే మనసు పోతాందే మరిగిపోతాందే కరిగిపోతాందే నిన్ను చూసాగే మనసు నీ మీదే ఒలిగిపోతాందే ఒరిగిపోతాందే 2 Diet Coke, 1 Minute Maid. ఓకే మేడం. తీసుకోవద్దన్నాడు మేడం. ఎవరు? సారీ చెప్పొద్దన్నారు. 2 burgers. తీసుకోవద్దన్నారు మేడం. ఎవరో కూడా చెప్పొద్దన్నాడా? మీకెలా తెలుసు మేడం? ఎలా ఉంటాడు? నీలా ఉంటాడా? నా అంత కాదు కానీ పర్లేదు మేడం, మీకు సూట్ అవుతాడు. కనిపించే గట్స్ లేవు గాని ఇలాంటి వాటికేం తక్కువ లేదు. చెప్తా వీడి సంగతి. అమ్మాయిల్ని పడేయాలంటే డబ్బు కాదురా, ధైర్యం ఖర్చు పెట్టాలి. కరెక్ట్, నువ్వే చెప్పేశావు. ఓ నువ్వేనా? ఎస్, ఇప్పుడు ధైర్యం ఖర్చు పెట్టి ఐ లవ్ యూ చెప్తా. చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. ఏంటి అలా చూస్తావు? నిన్ను చూడగానే ఏ అనాలిసిస్ లేకుండా లవ్లో పడిపోయాను. నువ్వు కూడా ఎక్కువగా అనలైజ్ చేయకుండా నాకు ఎస్ అని చెప్పే. నో అని చెప్తే ఇవి ఇచ్చేయాలా, పట్టుకెళ్ళొచ్చా? మీ లింగ్విస్టిక్స్లో నో అంటే ఎస్ అని చెప్పడమేగా, ఏం పర్లేదు, పట్టుకెళ్ళిపో. థ్యాంక్ యూ. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ని కాన్ఫిడెంట్గా ఖర్చు పెడుతున్నావు. కేర్ఫుల్. డౌట్ లేదు, వీడు ఆస్తులు తగిలేసుకుంటాడు. చేపనా విన్నారా మాటలు? ఆస్తులు తగిలేసుకుంటారంట. దిల్లే తగలడాక ఆస్తులదే ఉందిరా. సార్ కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే గోమ్మా గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్ అవటాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళు అందరూ జీజీకి వెళ్ళు చేస్తా. 10 minutes late. అంకుల్, ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి. థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ్ గురించి ఈ క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఇంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షల? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కోట్లు కట్నం దొబ్బడానికి బాబు. ఇక్కడ ఆపు. నమస్తేనా, ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు జరుగుతా ఉన్నా అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడేవుడా కొత్త డ్రైవరా?
ఆడికి చెప్పండి సార్. నువ్వు ఫీల్ గా బాగసాయి, నువ్వు సెటిల్ అయిన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనరు. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్ కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాక్ ఎక్కింది. జయరామన్న ఈ రోజు పటాక పెట్టలాడిపోతుంది అన్నో. హాయ్. ఓ ఫోన్లోనా? కాదు జాను, రోజు కార్లో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా. నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు.